హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము నల్ల నువ్వుల సంగటి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నల్ల నువ్వులు తింటే హెల్త్కి మంచిది కదా. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నల్ల నువ్వుల సంగటికి కావలసిన పదార్థాలు: కప్పు బియ్యం, హాఫ్ కప్పు నల్ల నువ్వులు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టాను వేయించి. కావలసినంత చింతపండు ఇలా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. రెడ్ మిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కావలసినంత ఉప్పు, కావలసినంత ఆయిల్, 6 కప్పులు నీళ్లు. వెలిగించి ఒక గిన్నెలో నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రెడ్ మిర్చి, 6 కప్పులు నీళ్లు, బియ్యంని ఇలా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఈ శుభ్రం చేసిన బియ్యము ఇందులోకి వేసి బాగా ఉడకనివ్వాలి. ఉప్పు కూడా వేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టాం కదా వేయించిన నువ్వుల పౌడరు, అది కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ నువ్వుల పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు. ఒక 5 ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, నల్ల నువ్వుల సంగటి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ నల్ల నువ్వుల సంగటికి నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. నెక్స్ట్ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.